హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్. ఈరోజు డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మదర్స్ డే సందర్భంగా నేను ఈ స్వీట్ చేస్తున్నాను. ప్రతి క్షణం కుటుంబం కోసం, పిల్లల కోసం పరితపించే ప్రతి తల్లికి హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. నా దగ్గర కొన్ని బ్రెడ్ పీసెస్ ఉన్నాయండి, ఒక 6 ఉన్నాయి. వాటితో చేస్తున్నాను. దానికి ఎంత కొలత పడుతుందో నేను మెజర్మెంట్ కూడా చెప్పి చూపిస్తాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను. మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను, 1/2 లీటర్ ప్యాకెట్. వీటికి ఈ బ్రెడ్స్కి ఇది సరిపోతుంది. ఇలా ఫుల్ ప్యాకెట్ అనుకోండి, లీటర్ పడతాయి, లీటర్ పాలు. జీడిపప్పు, యాలక్కులు, నెయ్యి, చక్కెర తీసుకుంటున్నాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక గిన్నెలో 3/4 గ్లాస్ నీళ్ళు పోసానండి, 1 గ్లాస్ చక్కెరకి. ఇది 1/2 కిలో ఉంటుంది. స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు 3/4 గ్లాస్, 1/2 కిలోకి తక్కువ 200 గ్రామ్స్ వేసుకోవచ్చు. చక్కెర కరిగితే చాలండి, ఎక్కువ పాకం లాంటిది ఏం అవసరం లేదు. షుగర్ కరిగితే సరిపోతుంది. పాలు బాగా ఉడికించుకోవాలి, ఇంకాస్త చిక్కబడే వరకు. ఇలా మరిగిన పాలల్లో షుగర్ కరిగించుకున్నాం కదా, అది ఫిల్టర్ చేసుకుందాం. ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది. ఈ పాలల్లోనే వేసేసుకుందాం. ఈ షుగర్ సిరప్ వేసిన వెంటనే పాలు మళ్ళీ కాస్త పలచబడతాయండి. ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే మళ్ళీ చిక్కు దగ్గరికి అవుతాయి. ఇవి కాస్త సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఆ లోపల మనం బ్రెడ్ వేయించుకోవడానికి 1 కప్పు నెయ్యి, కప్పు నూనె. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి, రిఫైన్డ్ది. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్ నెయ్యిలోనే వేయించుకోవచ్చు. జీడిపప్పు వేసుకుందాం. ఈ స్వీట్ మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఈ రంజాన్ సీజన్లో చాలామంది ముస్లిమ్స్ చాలా బాగా చేస్తుంటారు. నేను ముస్లిం ఆంటీ దగ్గరే నేర్చుకున్నాను. మా పిల్లల ఫ్రెండ్స్కి, మాకు చాలా ఇష్టం ఈ స్వీట్. అందుకనే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. దూరగా వేగిపోయాయి కదా, అన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. ఈ పీసెస్కు ఈ ఆయిల్ది కరెక్ట్ సరిపోతుందండి. ఒకవేళ ఫుల్ ప్యాకెట్ తీసుకుంటే ఇంకా ఎక్కువ, 1/2 కిలో పైనే పడుతుంది. నెయ్యి, నూనె కలిపి 1/2 కిలో అట్లా పట్టవచ్చు. దూరగా వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో. ఎక్కువ మాడకుట్టకూడదు, అలాగని తెల్లగా వేయించకూడదు. తెల్లగా వేయించామనుకోండి, పాలల్లో వేస్తాం కదా, మళ్ళీ మామూలు బ్రెడ్ పాలల్లో నానబెట్టినట్టుగా ఉంటుంది, స్వీట్ లాగా ఉండదు, కలర్ రాదు సరిగ్గా. ఓపిక్గా లైట్ మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. చక్కగా రంగు వచ్చేసాయి కదా. అన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. చక్కగా అన్నీ వేయించేసుకున్నాను కదా. బాగా మరిగిన పాలలో ఈ పీసెస్ అన్నీ వేసేద్దాం.
ఒక్కసారి గరిటెతో అలా ప్రెస్ చేస్తే మొత్తం పాలన్నీ పీల్చేస్తే మరుగుతాయండి. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా, ఈ టైంలో అవి కాస్త మెత్తబడతాయి. చక్కగా ఉడికి క్రీమీగా పాలకోవాలాగా పైన క్రీమీగా వచ్చేసాయి చూడండి. పాలు వేయడం వల్ల పాలు చక్కెర ఉడికింది కదా, కోవా టేస్ట్ వస్తుంది. ఇలా పైకి క్రీమీగా వచ్చిందంతా కోవా టేస్ట్ వస్తుంది. ఎక్కువ పాలు వేసుకుంటే ఇంకా కోవా బాగా తెలుస్తుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. మూత పెడదాం. ఇప్పుడు తీసి చూస్తే ఇలా మంచి కలర్లో క్రీమీగా ఫామ్ అయింది కదా. సిమ్లోనే చేసుకోవాలండి మూత పెట్టాక. ఇప్పుడు యాలక్కుల్ని నేను చక్కెర వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పొడిని వేస్తున్నాను. మీరు ముందే పాలు మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు. ఇవి ఎక్కువ గరిటెతో కలపొద్దండి, జస్ట్ ఊరికి ఎట్లా కదిలించండి చాలు. బ్రెడ్ లాగే ఉంటే బాగుంటుంది, మరి పేస్ట్ లాగా కాకూడదు. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచి కలర్ కోవా టెక్స్చర్ వచ్చే వరకు మనం సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ మూత పెట్టడం వల్ల మంచి కలర్ వస్తుందండి. మూత లేకుండా కలర్ రాదు. మూత పెట్టే సిమ్లో మగ్గించుకోండి. ఇప్పుడు జ్యూసీగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను. మీరు సిరప్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకుంటే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. కాస్త సిరప్ ఉండగానే తీసుకుంటే తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి డబల్ కా మీఠా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లగా కానీ వేడిగా కానీ 2 రకాలుగా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.